మెక్సికో దేశం 2003వ సంవత్సరం. మెక్సికో నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఒక పురాతన నగరం ఉంది, టియోటిహువకాన్. దేవుళ్ళు పుట్టిన ప్రదేశం అని దీనికి అర్థం. ఆ నగరం మధ్యలో ఒక గుడి ఉంది. దానికి పేరు ఫెదర్డ్ సర్పెంట్ పిరమిడ్, రెక్కలున్న పాము దేవత గుడి. ఆ గుడి గోడలపై వందలాది పాము తలలు చెక్కబడి ఉన్నాయి. ప్రతి పాము తల పక్కన రెక్కలు చెక్కబడి ఉన్నాయి. భూమి మరియు ఆకాశం రెండింటి శక్తిని సూచిస్తున్నాయి. ఆ గుడి క్రింద భూమికి 18 మీటర్ల లోతున 2000 సంవత్సరాల నుంచి ఒక సొరంగం దాగి ఉంది. ఆ రోజు పురావస్తు శాస్త్రవేత్త సెర్గియో గోమెజ్ అదృష్టం మీద నడుస్తున్నాడు. అతను గుడి ముందు ఒక చిన్న ప్రాంగణంలో నడుస్తున్నాడు. అకస్మాత్తుగా అతని కాలు కిందకి దిగింది. భూమి లోపలికి కుదిరింది. అక్కడ ఒక రంధ్రం కనిపించింది. గోమెజ్ క్రిందికి చూశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతను తన టార్చ్ తీసుకున్నాడు. రంధ్రం లోపలికి లైట్ వేశాడు. చీకటి, చల్లని గాలి, భూమి కింద నుంచి వచ్చిన ఒక పురాతన వాసన. ఆ రంధ్రం లోపల ఒక పొడవైన సొరంగం కనిపించింది. చీకటిలో దూరం వరకు సాగిపోతుంది. గోమెజ్కు తెలుసు, ఇది సాధారణ సొరంగం కాదు. పురాతన కాలంలో ఎవరో ఈ సొరంగాన్ని ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారు. దాన్ని మట్టితో మూసేశారు. దాన్ని రహస్యంగా చేశారు. ఎందుకు? ఏం దాచారు? అతనికి తెలుసు, ఈ సొరంగం టియోటిహుకాన్ యొక్క అతిపెద్ద రహస్యానికి దారి కావచ్చు. ఆ రహస్యమేమిటి? ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు? వాళ్ల పేరు ఏమిటి? వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఈ నగరం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కాని మనకు తెలుసు, క్రీస్తు శకం 100 నుంచి 600 వరకు ఈ నగరం ఉన్నది. మనకు తెలుసు, ఆ సమయంలో ఈ నగరంలో 1.25 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రజలు నివసించేవారు. మనకు తెలుసు, ఈ నగరం చాలా పెద్దదిగా, చాలా శక్తివంతంగా ఉన్నదని. కాని ఈ నగరాన్ని నిర్మించిన ప్రజల పేరు మనకు తెలియదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు తమ గురించి ఏమీ రాయలేదు. తమ రాజుల గురించి ఏమీ చెప్పలేదు. తమ దేవుళ్ల పేర్లు కూడా రాయలేదు. వాళ్లు తమ రాజుల సమాధులు కూడా నిర్మించలేదు. వాళ్లు తమ రాజుల బొమ్మలు కూడా చెక్కలేదు. వాళ్లు తమ రాజుల విజయాలు కూడా రాయలేదు. ఈ నగరంలో ఎవరైనా రాజు అని పిలిచే వ్యక్తి ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు. అది ఒక గొప్ప రహస్యం. కాని ఈ నగరం మరొక ప్రజలకు తెలుసు. వాళ్ల పేరు అజ్టెక్లు. క్రీస్తు శకం 1300 సంవత్సరంలో అజ్టెక్లు మెక్సికోలో కొత్తగా వచ్చారు. వాళ్లు ఈ నగరాన్ని చూశారు. ఎండిపోయిన, శిథిలమైన, ఖాళీగా ఉన్న ఒక పురాతన నగరం. కాని ఆ శిథిలాల మధ్య భారీ పిరమిడ్లు నిలబడి ఉన్నాయి. విశాలమైన రహదారులు కనిపిస్తున్నాయి. గొప్ప భవనాల అవశేషాలు మిగిలి ఉన్నాయి. అజ్టెక్లు దానిని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్లు అడిగారు, ఈ నగరం ఇంత గొప్పది, దీన్ని నిర్మించింది ఎవరు? వాళ్లకు సమాధానం తెలియదు. కాబట్టి వాళ్లు ఒక పురాణం సృష్టించారు. వాళ్లు చెప్పారు, ఈ నగరాన్ని మనుషులు నిర్మించలేదు, దీన్ని దేవుళ్ళు నిర్మించారు. అజ్టెక్లు నమ్మేవారు, ఈ ప్రపంచం 5 సార్లు నాశనమయ్యింది, 5 సార్లు మళ్లీ సృష్టించబడింది. ప్రతిసారి ఒక సూర్యుడు నాశనమయ్యాడు, కొత్త సూర్యుడు పుట్టాడు. మొదటి సూర్యుడు జాగ్వార్లు మృంగేశాయి. రెండవ సూర్యుడు గాలులు ఎగురగొట్టేశాయి. మూడవ సూర్యుడు అగ్నివర్షం కురిసింది. నాలుగవ సూర్యుడు వరదలు అంతంచేశాయి. 5వ సూర్యుడు, ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న సూర్యుడు, ఈ నగరంలో పుట్టాడు. అజ్టెక్ల ప్రకారం 4వ ప్రపంచం నాశనమైన తర్వాత ప్రపంచం చీకటిలో ఉంది. కొత్త సూర్యుడు లేడు. ప్రజలు చీకటిలో బతుకుతున్నారు. అప్పుడు దేవుళ్ళు ఈ నగరంలో సమావేశమయ్యారు. వాళ్లు ఒక పెద్ద అగ్నిపుంజాన్ని సృష్టించారు. వాళ్లు అడిగారు, మనలో ఎవరు ఆ అగ్నిలో దూకి కొత్త సూర్యుడు అవుతారు? ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ అగ్ని చాలా వేడిగా ఉంది. దానిలో దూకితే చనిపోతారు. చివరికి 2 దేవుళ్ళు ముందుకు వచ్చారు. ఒకరు గొప్ప దేవుడు టెక్సిస్టెకాట్ల్. అతను ధనవంతుడు, శక్తివంతుడు. ఇంకొకరు సామాన్య దేవుడు నానాహు అడ్జెన్. అతను పేదవాడు, వినయం ఉన్నవాడు. 2 దేవుళ్ళు ఆ అగ్నిలో దూకారు. వాళ్లు కాలిపోయారు. వాళ్లు మరణించారు. కాని వాళ్ల త్యాగం వల్ల
2 సూర్యులు ఆకాశంలోకి లేచాయి. కాని 2 సూర్యులు ఉంటే ప్రపంచం కాలిపోతుంది. కాబట్టి మరో దేవుడు ఒక కుందేలును తీసుకుని ఒక సూర్యుడి ముఖం మీద కొట్టాడు. ఆ సూర్యుడు చంద్రుడు అయ్యాడు. మరొక సూర్యుడు మన సూర్యుడయ్యాడు. అందుకే ఈ నగరానికి పేరు పెట్టారు టియోటిహువకాన్, దేవుళ్ళు పుట్టిన స్థలం. అజ్టెక్ల ఈ పురాణం చాలా అందంగా ఉంది. కాని శాస్త్రీయంగా నిజమా? కాదు. కాని ఆ పురాణం లోపల ఒక సత్యం ఉంది. ఈ నగరం నిజంగా అసాధారణమైనది. ఇది మానవ చరిత్రలో అత్యంత రహస్యమైన నగరాల్లో ఒకటి. ఎందుకు అసాధారణమైనది? 3 కారణాలు. మొదటిది, ఈ నగరం క్రీస్తు శకం 100 నుంచి 600 వరకు ఉన్నది. అంటే రోమ్ సామ్రాజ్యం, చైనా హాన్ రాజవంశం వంటి గొప్ప నాగరికతలతో పాటు ఇది ఉన్నది. కాని ఈ నగరం గురించి ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ఈ నగరం స్వయంగా ఏమీ రాయలేదు. రెండవది, ఈ నగరం అమెరికా ఖండంలో అతిపెద్ద నగరం. ఆ కాలంలో లండన్, ప్యారిస్ లాంటివి చిన్న గ్రామాలు. టియోటిహువకాన్ ఒక మహానగరం. దాని జనాభా 1.25 లక్షల నుంచి 2 లక్షల మంది. మూడవది, ఈ నగరం హఠాత్తుగా కుప్పకూలింది. క్రీస్తు శకం 570 నుంచి 600 మధ్య ఈ నగరం తగలబెట్టబడింది. ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకు? ఎవరు తగలబెట్టారు? మనకు ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు 2003లో సెర్గియో గోమెజ్ ఆ సొరంగం కనుగొన్నాడు. అతను 6 సంవత్సరాలు ఆ సొరంగాన్ని తవ్వాడు. 2009వ సంవత్సరంలో అతను సొరంగం చివర్లకు చేరుకున్నాడు. అక్కడ అతను ఏమీ కనుగొన్నాడు? 3 చిన్న గదులు. ఆ గదుల్లో ఏముంది? 50,000కి పైగా వస్తువులు. మట్టి బొమ్మలు, పచ్చరాళ్ళు, సముద్రపు గవ్వలు, జాగ్వార్ దంతాలు, మానవ బొమ్మలు. కాని అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే ద్రవ పాదరసం, లిక్విడ్ మర్క్యూరీ. పాదరసం ఒక విషపూరిత వెండి రంగు లోహం. ఆధునిక శాస్త్రానికి 19వ శతాబ్దంలో మాత్రమే తెలిసింది ఇది ఎంత ప్రమాదకరమో. కాని 1500 సంవత్సరాల క్రితం టియోటిహువకాన్ ప్రజలు దీన్ని సొరంగం లోపల భూమి కింద ఒక రహస్య కొలనులో నింపారు. ఎందుకు? దీని అర్థమేమిటి? అది ఒక గొప్ప ప్రశ్న. కాని ముందుగా మనం ఒక తప్పుడు సమాధానాన్ని తిరస్కరించాలి. ఎందుకంటే చాలామంది ఈ ప్రశ్నకి ఒక సులభమైన సమాధానమిస్తారు. టియోటిహువకాన్ను గ్రహాంతరవాసులు నిర్మించారు. అది నిజమా? కాదు. దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. కాని ఎందుకు అలా చెబుతారు? ఆ కథను మనం ఇప్పుడు చూద్దాం. టియోటిహువకాన్ గురించి మీరు యూట్యూబ్లో వెతికితే మీకు వందలాది వీడియోలు కనిపిస్తాయి. వాటిలో చాలా వీడియోలు ఒకే విషయం చెబుతాయి. టియోటిహువకాన్ను గ్రహాంతరవాసులు నిర్మించారు. టియోటిహువకాన్ నిజానికి అట్లాంటిస్ నుంచి వచ్చిన ప్రజలు నిర్మించారు. టియోటిహువకాన్లో పాదరసం ఉండడం వల్ల అది యుఎఫ్ఓ ఇంధనం కేంద్రమని నిరూపణ. ఇవన్నీ అబద్ధాలు. కాని ఎందుకు ఇలా చెబుతారు? మొదటి కారణం అజ్ఞానం. చాలామందికి ఈ నగరం గురించి తెలియదు. వాళ్ళు అనుకుంటారు, ఇంత గొప్ప నగరం ఉంటే తప్పనిసరిగా దానికి ఒక గొప్ప రాజు ఉండాలి, ఒక గొప్ప సామ్రాజ్యం ఉండాలి. కాని టియోటిహువకాన్లో ఆ రకమైన రాజు లేడు, ఆ రకమైన సమాధి లేదు, ఆ రకమైన శాసనం లేదు. కాబట్టి వాళ్ళు అనుకుంటారు, అయితే మనుషులు దీన్ని నిర్మించి ఉండరు, తప్పనిసరిగా గ్రహాంతరవాసులే నిర్మించి ఉంటారు. అది తార్కికం కాదు, అది అజ్ఞానం. రెండవ కారణం జాత్యహంకారం. చాలామంది పాశ్చాత్య దేశాల ప్రజలు అనుకుంటారు, భారతీయులు, చైనీయులు గొప్ప నాగరికతలు నిర్మించగలరు. కాని మెక్సికో, పెరూ వంటి దేశాల ప్రజలు అలా చేయలేరు. ఆ ఆలోచన అబద్ధం. అది జాత్యహంకారం. నిజం ఏమిటంటే ప్రతి ఖండంలో, ప్రతి దేశంలో, ప్రతి రంగులో, ప్రతి భాషలో మానవులు గొప్ప నాగరికతలు నిర్మించగలరు. కాని అవి అబద్ధాలు. శాస్త్రమేమి చెబుతుంది? టియోటిహువకాన్ను గ్రహాంతరవాసులు కాదు, మానవులు నిర్మించారు. మనకు ఆధారాలు ఉన్నాయి. ఎముకల విశ్లేషణ. టియోటిహువకాన్లో కనుగొన్న మానవ ఎముకలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఆ ఎముకలు మెక్సికో ప్రజల ఎముకలు, గ్రహాంతరవాసుల ఎముకలు కావు. పరికరాలు. టియోటిహువకాన్లో రాతి పరికరాలు కనుగొన్నారు. రాళ్లు తరిగే పరికరాలు, నిర్మాణ పరికరాలు. అవి మానవులు ఉపయోగించిన పరికరాలు.
అడుగుజాడలు. టియోటిహువకాన్ నగరం నిర్మాణం 100 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పట్టింది. మనుషులు దశలవారీగా దీన్ని నిర్మించారు. గ్రహాంతరవాసులు ఒక్కసారిగా దీన్ని నిర్మించి ఉంటే ఆ దశలు కనిపించవు. కాబట్టి శాస్త్రీయంగా స్పష్టంగా ఉంది, టియోటిహువకాన్ను మానవులు నిర్మించారు. కానీ మరి ఇక్కడ అసలు రహస్యం ఏమిటి? అసలు రహస్యమిది: ఈ మానవులు ఎవరు? వాళ్లు తమ గురించి ఎందుకు ఏమీ రాయలేదు? ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ నగరం చరిత్రలోకి వెళ్ళాలి. క్రీస్తు శకం 100 సంవత్సరం. మెక్సికో లోయ అనే ప్రదేశంలో అగ్నిపర్వతాల మధ్య ఒక చిన్న గ్రామమున్నది. ఆ గ్రామం పేరు మనకు తెలియదు. ఆ గ్రామ ప్రజల పేరు తెలియదు. కాని మనకు తెలుసు, ఆ గ్రామం మెల్లగా పెరిగింది. ప్రజలు వచ్చారు, దూర ప్రాంతాల నుంచి, వేర్వేరు తెగల నుంచి, వేర్వేరు భాషల నుంచి. ఎందుకు వచ్చారు మనకు ఖచ్చితంగా తెలియదు. కాని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు, మాయా నాగరికత కుప్పకూలింది. క్రీస్తు శకం 100వ సంవత్సరంలో గ్వాటిమాలాలోని ఎల్ మిరాడర్ అనే గొప్ప మాయా నగరం కుప్పకూలింది. ప్రజలు వలస వెళ్లారు. వాళ్లలో కొందరు టియోటిహువకాన్కు వచ్చారు. అక్కడ వాళ్ళు ఒక కొత్త నగరం నిర్మించారు. టియోటిహువకాన్ వేగంగా పెరిగింది. దాని జనాభా 1.25 లక్షల నుంచి 2 లక్షల మంది అయింది. దాని విస్తీర్ణం 20 చదరపు కిలోమీటర్లు అయింది. ఈ నగరం ఎంత పెద్దదంటే ఆ కాలంలో రోమ్ నగరం తర్వాత ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి. టియోటిహువకాన్ యొక్క నగర రూపకల్పన చాలా ప్రత్యేకమైనది. మొదటిది, మృతుల మార్గం. నగరం మధ్యలో ఒక పొడవైన రహదారి ఉంది. దాని పేరు మృతుల మార్గం. ఆ రహదారి 4 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు. దాని ఇరువైపులా పిరమిడ్లు, గుడులు, భవనాలు ఉన్నాయి. అజ్టెక్లు దానికి మృతుల మార్గమని పేరు పెట్టారు. కాని నిజానికి అది మృతుల మార్గం కాదు. అది ఒక ప్రధాన వాణిజ్య రహదారి, మత రహదారి. రెండవది, సూర్యుడి పిరమిడ్. నగరంలో అతిపెద్ద నిర్మాణం. దాని ఎత్తు 66 మీటర్లు, 20 అంతస్తుల భవనం. దాని స్థావర విస్తీర్ణం 220 మీటర్ల ఇంటూ 230 మీటర్లు. ఇది స్థావర విస్తీర్ణంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద పిరమిడ్. ఈజిప్టులోని గిజా పిరమిడ్, మెక్సికోలోని కోలులా పిరమిడ్ తర్వాత ఇది. దీన్ని నిర్మించడానికి 10 లక్షల టన్నుల రాళ్లు ఉపయోగించారు. దీన్ని నిర్మించడానికి వేల మంది కార్మికులు, దశాబ్దాల శ్రమ అవసరం. మూడవది, చంద్రుని పిరమిడ్. మృతుల మార్గం చివర్లో ఉన్న మరో పిరమిడ్. దాని ఎత్తు 43 మీటర్లు. దాని ముందు ఒక పెద్ద ప్రాంగణముంది. వేల మంది ప్రజలు సమావేశమయ్యే స్థలం. నాల్గవది, బహుళ జాతీయ అపార్ట్మెంట్ల నగరం. టియోటిహువకాన్లో 2000కి పైగా అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. ప్రతి భవనంలో 60 నుండి 100 మంది నివసించేవారు. ఆధునిక శాస్త్రవేత్తలు ఎముకల ఐసోటోప్ విశ్లేషణ చేశారు. వాళ్లు కనుగొన్నారు, ఈ నగరంలో మాయా ప్రజలు, సపోటెక్ ప్రజలు, మెక్సికో లోయ ప్రజలు అందరూ కలిసి నివసించేవారు. అంటే ఇది ఒక బహుళ జాతీయ, బహుళ సాంస్కృతిక నగరం. ఈ రకమైన నగరం ఆ కాలంలో చాలా అరుదు. టియోటిహువకాన్లో జీవితం ఎలా ఉండేది? మృతుల మార్గంలో ప్రతిరోజు వేల మంది ప్రజలు నడిచేవారు. ఒకవైపు వర్తకులు ఉండేవారు. వాళ్లు ఆబ్సిడియన్ రాళ్లు అమ్మేవారు. ఆబ్సిడియన్ అనేది ఒక నల్లని, పదునైన రాయి. దాన్ని పరికరాలుగా, ఆయుధాలుగా ఉపయోగించేవారు. టియోటిహువకాన్ ఆబ్సిడియన్ వ్యాపారంలో అమెరికా ఖండంలో అతి శక్తివంతమైన నగరం. మరోవైపు కుమ్మరులు ఉండేవారు. వాళ్లు మట్టి పాత్రలు తయారుచేసేవారు. ఆ పాత్రలలో నీళ్లు, ఆహారం నిల్వచేసేవారు. మరోవైపు నేత కార్మికులు ఉండేవారు. వాళ్లు బట్టలు నేసేవారు. నగరంలో నీళ్ల నిర్వహణ వ్యవస్థ చాలా గొప్పది. వాళ్లు సాన్ జువాన్ నదిని నగరం మధ్యలోకి తీసుకొచ్చారు. వాళ్లు కాలువలు, కుంటలు నిర్మించారు. ప్రతి అపార్ట్మెంట్ భవనానికి నీళ్లు అందేవి. నగరంలో వివిధ ప్రాంతాల ప్రజలు కలిసి నివసించేవారు. ఆక్సాకా క్వార్టర్. దక్షిణ మెక్సికో నుంచి వచ్చిన సపోటెక్ ప్రజలు ఇక్కడ నివసించేవారు. వాళ్లు తమ దేవుళ్ల గుడులు నిర్మించుకున్నారు. తమ భాష మాట్లాడేవారు. మాయా క్వార్టర్. గ్వాటిమాలా నుంచి వచ్చిన మాయా ప్రజలు
ఇక్కడ నివసించేవారు. వాళ్ళు తమ సంస్కృతిని కాపాడుకున్నారు. ఇది చాలా అరుదైన విషయం. ఆ కాలంలో చాలా నగరాలు ఒకే జాతికి చెందిన ప్రజలతో ఉండేవి. కాని టియోటిహువకాన్ వేర్వేరు జాతుల ప్రజలను స్వాగతించింది, వాళ్లను గౌరవించింది. అదే ఈ నగరం యొక్క గొప్పదనం. ఇంత గొప్ప నగరం నిర్మించిన ప్రజలు తమ గురించి ఎందుకు ఏమీ రాయలేదు? అది ఒక గొప్ప రహస్యం. శాస్త్రవేత్తలు 2 సిద్ధాంతాలు ఇస్తారు. మొదటి సిద్ధాంతం, టియోటిహువకాన్లో రాజు లేడు. చాలా పురాతన నాగరికతలలో ఒక శక్తివంతమైన రాజు ఉంటాడు. అతని పేరు, అతని చిత్రం, అతని విజయాలు ప్రతిచోట రాసేవారు. కాని టియోటిహువకాన్లో అలా లేదు. శాస్త్రవేత్తలు అనుకుంటారు, ఈ నగరాన్ని ఒక సామూహిక ప్రభుత్వం నడిపింది, ఒక రాజు కాదు, అనేక మంది నాయకులు కలిసి పాలించేవారు. అందుకే వాళ్ళు ఏ ఒక్కరి పేరు కూడా రాయలేదు. రెండవ సిద్ధాంతం, టియోటిహువకాన్ ప్రజలు రాత ఉపయోగించలేదు. మాయా నాగరికతలో రాత ఉంది, కాని టియోటిహువకాన్లో రాత కనిపించదు. ఎందుకు? మనకు తెలియదు. బహుశా వాళ్ళు రాత ఉపయోగించేవారు కాని దాని ఆధారాలు నాశనమై ఉండవచ్చు, లేదా వాళ్ళు రాత ఉపయోగించక ఉండవచ్చు. ఇది గొప్ప నాగరికత, కాని దీని గురించి అతిపెద్ద రహస్యం ఇంకా మిగిలి ఉంది. సెర్గియో గోమెజ్ కనుగొన్న సొరంగం లోపల ద్రవ పాదరసం ఎందుకు ఉంది? ఈ నగరం ఎందుకు కుప్పకూలింది? ఆ రహస్యాల్లోకి మనం ఇప్పుడు వెళ్తాం. సెర్గియో గోమెజ్ 12 సంవత్సరాలు ఆ సొరంగాన్ని తవ్వాడు. అది సులభమైన పని కాదు. సొరంగం 103 మీటర్ల పొడవు, భూమి క్రింద 18 మీటర్ల లోతు. సొరంగం లోపల చీకటి, తేమ, తగ్గిన ఆక్సిజన్. శాస్త్రవేత్తలు ప్రతిరోజూ సొరంగం లోపలికి దిగేవారు. వాళ్లు చిన్న చిన్న బకెట్లలో మట్టి తీసేవారు. వాళ్లు ప్రతి వస్తువును జాగ్రత్తగా శుభ్రం చేసేవారు. వాళ్లు ప్రతిదానిని కొలిచేవారు, ఫోటో తీసేవారు, రికార్డ్ చేసేవారు. 2009 సంవత్సరంలో వాళ్లు సొరంగం చివర్లకు చేరుకున్నారు. అక్కడ 3 చిన్న గదులు ఉన్నాయి. ఆ గదుల్లో 50,000కి పైగా వస్తువులు ఉన్నాయి. జాగ్వార్ దంతాలు, గవ్వలు, పచ్చరాళ్ళు. ఇవి బహుమతులు లేదా బలులు. మట్టి బొమ్మలు, దేవుళ్ల బొమ్మలు, పురుషుల బొమ్మలు, స్త్రీల బొమ్మలు. కాని ద్రవపాదరసం సొరంగం నేలమీద ఒక పొరలాగా పూసి ఉంది. ద్రవపాదరసం ఎందుకు? పాదరసం ఒక విషపూరిత లోహం. దాన్ని తాకితే చర్మం రొప్పుతుంది. దాని ఆవిరి పీల్చితే మెదడుకు హాని జరుగుతుంది. కాని పురాతన ప్రపంచంలో ప్రజలకు అది తెలియదు. వాళ్లు పాదరసాన్ని చూశారు. వెండి రంగులో, ద్రవంగా, మెరుస్తున్న లోహం. వాళ్లు దానిని మాయాలోహం అనుకున్నారు, దేవుళ్ల లోహం అనుకున్నారు. కాని పాదరసం ఎక్కడినుంచి వచ్చింది? శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టియోటిహువకాన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సినబార్ అనే ఖనిజం ఉంది. సినబార్ను వేడి చేస్తే పాదరసం బయటకు వస్తుంది. టియోటిహువకాన్ ప్రజలు సినబార్ను తవ్వేవారు, వేడి చేసేవారు, పాదరసం తీసి సొరంగం లోపలికి తీసుకొచ్చేవారు. కాని ఎందుకు? శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలు ఇస్తారు. మొదటి సిద్ధాంతం, పాదరసం నీళ్లను, నది మార్గాలను సూచిస్తుంది. పురాతన మెక్సికో ప్రజలు నమ్మేవారు, భూమి కింద పాతాళలోకం ఉంది. ఆ లోకంలోకి వెళ్లడానికి ఒక నది దాటాలి. బహుశా ఈ పాదరసం ఆ పాతాళ నదిని సూచిస్తుందేమో. రెండవ సిద్ధాంతం, పాదరసం ఆకాశ గంగను సూచిస్తుంది. పాదరసం మెరుస్తుంది. దాన్ని కొవ్వులు పట్టుకుంటే అది నక్షత్రాలలాగా కనిపిస్తుంది. బహుశా టియోటిహువకాన్ ప్రజలు సొరంగం లోపల ఆకాశాన్ని సృష్టించాలనుకున్నారేమో. మూడవ సిద్ధాంతం, పాదరసం చనిపోయిన రాజులకు బలి. శాస్త్రవేత్తలు ఇంకా ఈ గదుల్లో రాజుల సమాధులు కనుగొనలేదు. కాని బహుశా భవిష్యత్తులో కనుగొనవచ్చు. ఈ సొరంగం ఒక గొప్ప రహస్యం. కాని ఈ నగరం గురించి మరో గొప్ప రహస్యం ఉంది. ఈ నగరం ఎందుకు కుప్పకూలింది? క్రీస్తు శకం 450 సంవత్సరంలో టియోటిహువకాన్ అతి శక్తివంతమైన నగరం. కాని క్రీస్తు శకం 570 నుండి 600 మధ్య ఏదో జరిగింది. నగరం మధ్యలోని ప్రధాన గుడులు తగలబెట్టబడ్డాయి. ప్రజలు నగరాన్ని విడిచిపెట్టారు.
50 సంవత్సరాల్లో జనాభా 2 లక్షల నుంచి 50,000కు తగ్గింది. క్రీస్తు శకం 750 నాటికి నగరం దాదాపు ఖాళీ అయింది. ఎందుకు కుప్పకూలింది? 4 సిద్ధాంతాలు. మొదటి సిద్ధాంతం కరువు. క్రీస్తు శకం 535 నుండి 536 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు జరిగింది. ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. ఆకాశం చీకటి పడింది. ఉష్ణోగ్రత పడిపోయింది. పంటలు నాశనమయ్యాయి. బహుశా టియోటిహువకాన్లో ఆహారం తగ్గిందేమో. ప్రజలు ఆకలితో అలమటించారేమో. రెండవ సిద్ధాంతం అంతర్గత తిరుగుబాటు. ప్రజలు తమ పాలకుల మీద కోపగించారేమో. వాళ్లు నగరం మధ్యలోని గుడులను తగలబెట్టారేమో. ఎందుకంటే శాస్త్రవేత్తలు కనుగొన్నారు, గుడులు మాత్రమే తగలబెట్టబడ్డాయి, ఇళ్లు తగలబెట్టబడలేదు. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధమైన దాడి. మూడవ సిద్ధాంతం బాహ్య దండయాత్ర. వేరే నగరాల నుంచి శత్రువులు వచ్చారేమో. వాళ్లు టియోటిహువకాన్ను ఓడించారేమో. కాని శాస్త్రవేత్తలు చెబుతారు, దీనికి ఆధారాలు తక్కువ. నాల్గవ సిద్ధాంతం అనేక కారణాల కలయిక. బహుశా కరువు, అంతర్గత సమస్యలు, బాహ్య ఒత్తిళ్లు అన్నీ కలిసి ఉండవచ్చు. నిజమేమిటి? మనకు ఖచ్చితంగా తెలియదు. కాని మనకు తెలిసింది ఒకటే: ఈ గొప్ప నగరం కుప్పకూలింది. దాని ప్రజలు వెళ్ళిపోయారు. వాళ్లు తమ పేరు వదిలిపెట్టలేదు. మనం ఈ నగరం గురించి ఏమి నేర్చుకున్నాం? టియోటిహువకాన్ ఒక గొప్ప నగరం. దాని ప్రజలు గొప్పవారు. కాని వాళ్ల పేరు మనకు తెలియదు. అది బాధాకరమా? అజ్టెక్లు అనుకున్నారు. ఈ నగరాన్ని దేవుళ్ళు నిర్మించారు. కొందరు ఆధునిక ప్రజలు అనుకుంటారు, ఈ నగరాన్ని గ్రహాంతరవాసులు నిర్మించారు. కాని శాస్త్రం చెబుతుంది, ఈ నగరాన్ని మానవులు నిర్మించారు. కాని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. మనం ఒక గొప్ప నగరాన్ని నిర్మించినప్పుడు మనం మన పేరు రాయాలనుకుంటాం. మనం ఒక గొప్ప విజయం సాధించినప్పుడు ప్రపంచం దాన్ని తెలుసుకోవాలనుకుంటాం. కాని టియోటిహువకాన్ ప్రజలు అలా చెయ్యలేదు. ఎందుకు? బహుశా వాళ్లు అనుకున్నారేమో, గొప్పదనం ఒక వ్యక్తికి చెందినది కాదు, అది సమూహానికి చెందినది. మన ప్రపంచంలో పేరు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. మనం ఇన్స్టాగ్రామ్లో మన ఫోటోలు పెడతాం, యూట్యూబ్లో మన వీడియోలు పెడతాం, ట్విట్టర్లో మన ఆలోచనలు రాస్తాం. అన్నీ మన పేరు ప్రపంచానికి తెలియాలని. మనం కూడా అనుకుంటాం, నా మరణం తర్వాత నా పేరు మిగిలి ఉండాలి. కాని టియోటిహువకాన్ ప్రజలు తమ పేరు రాయలేదు. అంటే వాళ్లు అనుకున్నారేమో, మన పేరు కాదు, మన పని ముఖ్యం. ఈ నగరం మనకు ఒక పాఠం చెబుతుంది. మీరు మీ పేరు లేకుండా కూడా గొప్పదనాన్ని సాధించగలరు. టియోటిహువకాన్ ప్రజల పేరు మనకు తెలియదు. కాని వాళ్లు నిర్మించిన నగరం నేటికీ నిలబడి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఆ నగరానికి వస్తారు. వాళ్లు సూర్యుడి పిరమిడ్ పైకి ఎక్కుతారు. వాళ్లు మృతుల మార్గంలో నడుస్తారు. వాళ్లు ఆలోచిస్తారు, ఈ గొప్ప నగరాన్ని నిర్మించిన ప్రజలు ఎంత గొప్పవాళ్ళో. టియోటిహువకాన్ ప్రజల పేరు లేదు, కాని వాళ్ళ వారసత్వం ఉంది. అది చాలు. ఈ కథ మనకు మరో విషయం గురించి కూడా నేర్పుతుంది. శాస్త్రం మరియు పురాణం రెండూ ముఖ్యం. అజ్టెక్ల పురాణం అబద్ధమా? శాస్త్రీయంగా అవును. కాని ఆ పురాణం లోపల ఒక నిజం ఉంది. ఈ నగరం అసాధారణమైనది, దేవుళ్ళు నిర్మించినంత గొప్పది. శాస్త్రం మనకు చెబుతుంది, ఈ నగరాన్ని మానవులు నిర్మించారు. పురాణం మనకు చెబుతుంది, ఈ మానవులు దేవుళ్లలాంటివాళ్లు. రెండూ సత్యం. ఈ కథతో మన లాస్ట్ సివిలైజేషన్స్ సిరీస్ ముగుస్తుంది. మనం ప్రపంచమంతటా ప్రయాణించాము. అట్లాంటిస్, ద్వారకా, పాంపేయి, ఆల్మెక్, మత్సుపిత్సు, అంకోర్వాట్, పెట్రా, ఈస్టర్ ఐలాండ్, కుమారీకందం, ఇప్పుడు టియోటిహువకాన్. అనేక నాగరికతల గురించి తెలుసుకున్నాం. మీరు ఇంకా వాటిని చూడకపోతే ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెంటనే చూడండి. కాని మన ప్రయాణం ఇక్కడ ఆగిపోదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటికి వస్తున్నాం. కొత్త సిరీస్లో మనం లోతుగా తెలుసుకుందాం మన భారతదేశం యొక్క కోల్పోయిన నగరాలు, నాగరికతలు, రాజ్యాలను. సింధు నది లోయ నుంచి ద్రావిడ రాజ్యం వరకు, హంపీ నుంచి నలంద వరకు మన చరిత్రలో దాగి ఉన్న అద్భుతాలను మనం కనుగొందాం. మన భూమి, మన చరిత్ర, మన వారసత్వం. కొత్త సిరీస్ త్వరలో మొదలవుతుంది. మీరు సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే
దయచేసి లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుత చరిత్రను తెలుసుకోవాలి. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశం మరియు ప్రపంచమంతటా కోల్పోయిన నాగరికతల గురించి మరిన్ని కథల కోసం. కొత్త సిరీస్లో మీరు ఏ నాగరికతలను తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.